మీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మరొక 2 రోజుల పాటు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరైనా జ్వరంతో బాధపడితే వెంటనే విద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలో డెంగ్యూ వ్యాధితో గ్రామానికి చెందిన యువకుడు నిఖిల్ మరణించడంతో జిల్లా వైద్యాధికారులు స్పందించారు. దీంతో గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్తో పాటు మండల వైద్యాధికారి సాయి సింధు, పంచాయతీ కార్యదర్శి నాంపల్లె, జిల్లా మలేరియా అధికారి విజేందర్, లివింగ్స్టన్ జిల్లా ఉప వైద్యాధికారి అనిల, వైద్యులు హృదయ్, నందిని, మలేరియా వైద్య సిబ్బంది వంశీ, శ్రీనివాస్, వైద్య సిబ్బంది కవిత, ప్రియాంక, బాల నరసింహ, స్వప్న, మంజుల పాల్గొన్నారు. 529 విలేజ్ ఉన్నాయి. 2017 పాపులేషన్ ఉంది. సో ఈరోజు ఫీవర్ సర్వే కూడా జరిగింది. సో ఫీవర్ సర్వేలో ఎవరికైనా ఫీవర్ ఉన్నట్టయితే ఆ ఫీవర్ ఉన్న ఇంటికి పోయి శాంపుల్స్ కలెక్ట్ చేయాలి. ఆర్డిటీ కిట్ కానీ సో మలేరియాకి, అదేవిధంగా డెంగ్యూ, చికెన్ కానీ కూడా శాంపుల్ కలెక్ట్ చేస్తారు. ఆ ఇంట్లో ఫీవర్ ఉన్న వాళ్ళకి హైపర్టెన్షన్ ఉందా, డయాబెటిక్ ఉందా అని కూడా తెలుసుకొని డయాబెటిక్, హైపర్టెన్షన్ ట్రీట్మెంట్ అందుతుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా మనము లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని బ్లడ్ షుగర్ చేయించి ట్రీట్మెంట్ కూడా అందియాలి వాళ్ళకి, హైపర్టెన్షన్, బీపీ వాళ్ళకి అని మెడికల్ ఆఫీసర్గా చెప్పడం జరిగింది. ఆశాస్ ఫీవర్ సర్వే చేస్తున్నప్పుడు ఫీవర్ సర్వే తోటి పాటుగా ఇంటి పరిసర ప్రాంతాలను కూడా చూడాలి. డ్రైనేజీ ఎక్కడైతే ఉన్నదో, సాగునీటి వాటర్ ఉన్నదా, లేదా మస్కిటో బ్రీడింగ్ పెరుగుతానికి అనుకూలంగా ఉన్న ప్లేసెస్ని మలేరియా ఆఫీసర్ చెప్పినట్టయితే మలేరియా వాళ్ళు పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి కలిసి క్లీన్ చేస్తారు. దాంతో పాటుగా టీమోపాస్ కానీ మలేరియాలకి, అదేవిధంగా ఐఆర్ఎస్ కూడా డెంగ్యూగా వస్తే ఐఆర్ఎస్, చికెన్ ఐఆర్ఎస్ కూడా స్ప్రే చేస్తారు. సో ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మా మలేరియా డిపార్ట్మెంట్, స్ప్రేయింగ్ డిపార్ట్మెంట్, మెడికల్కి సంబంధించిన డాక్టర్ గారు వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అది శాంపుల్స్ కూడా ఈరోజే తీసి ఈరోజే టీహబ్కి పంపిస్తాం. టీహబ్ నుంచి రిజల్ట్ వస్తుంది. టీహబ్ నుంచి మనకి దురదృష్టవశాత్తు ఒకవేళ డెంగ్యూ వచ్చిందంటే ఈ ఊరిని మొత్తం ఇంట్లో స్ప్రేయింగ్ చేస్తాం ఐఆర్ఎస్ స్ప్రేంతో. అంటే ఈ డెంగ్యూ మస్కిటో చనిపోద్ది. దాంతో పాటు కింద టీమోపాస్ని కూడా స్ప్రే చేపిస్తాం. అది మస్కిటో బ్రీడింగ్. సో సోర్స్ రిడక్షన్ లేకుండా మనము క్లీన్గా వ్యక్తిగత పరిస్థితులు పాటించాలి. ఇప్పుడు మీరు చూశారు కదా, మనము రమేష్ ఇంటికి పోయినాం. అక్కడ సర్వే చేసినప్పుడు క్షీణంగా చూడాలి, ఫీవర్ వస్తుందా, లేకపోతే బాడీలో ఎక్కడన్నా పాటలో స్వెల్లింగ్ ఉన్నదా, ఇంతకుముందు టీబీ మందులు వాడుతున్నాడా, లేకపోతే హైపర్టెన్షన్ మందులు వాడుతున్నాడా, డయాబెటిక్ మందులు వాడుతున్నాడా, వాళ్ళు తాగే వాటర్ ఏందని కూడా మనం ఆశాసి క్లియర్గా అడగాలి. అడిగిన తర్వాత అది రిపోర్ట్లో ఫీవర్ ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా డాక్టర్ గారికి ఇస్తే ఫోన్ చేసి మాట్లాడతారు. సో ఇలాంటివి లేకుండా మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. సో ఇక్కడ మనము ఫీవర్ సర్వే బాగా చేస్తున్నారు, కానీ కొన్ని ల్యాకినెస్ ఉన్నది. సో ఐఆర్ఎస్ స్ప్రే తోటి పాటుగా మనం గ్రామ పంచాయతీ వాళ్ళు, పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇట్లా ఒక 3-4 డేస్ కంటిన్యూ చేసి అంటిల్ ఫీవర్స్ లీవ్ అనే వరకు చేస్తూనే ఉండండి. మన ఎమ్మెల్యేసీ డాక్టర్కి ఫోన్ చేయండి. కంపల్సరీ ఫీవర్ ఉన్న వాళ్ళకి మీరు ఫోన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ సెల్కి వస్తాయి. మీరు వాళ్ళ పాజిటివ్ వచ్చినట్టయితే మళ్ళీ పర్సనల్గా ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడి ట్యాబ్లెట్స్ కూడా 5 డేస్ ఇవ్వండి. 2 రోజులు 3 రోజులు ఇవ్వద్దు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అంటే మన తాగే వాటర్ని కూడా మనము టెస్ట్ చేశారు. మళ్ళీ కూడా బ్యాక్టీరియాలజికల్ టెస్ట్ కూడా మీరు చేయించండి. అంటే బ్యాక్టీరియాలజికల్ అంటే మనము టైఫాయిడ్ లక్షణాలు ఉంటాయి, మలమూత్రాలు కలిసిన వాటర్ ఉంటుంది, అది కూడా వస్తుంది. సో టైఫాయిడ్ కూడా కామన్ ఈ సీజనల్ డిసీజ్లో మలేరియా, డెంగ్యూ, చికెన్ కానీ టైఫాయిడ్ కూడా ఫీవర్ వస్తుంటుంది. సో వైరల్ ఫీవర్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటర్ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ అన్నది, టీమోపాస్, వాళ్ళకి ఫాగింగ్ కోసం కూడా పంచాయతీరాజ్కి ఇచ్చి సాయంత్రం ఫాగింగ్ చేయించండి. ఒక్క ఫీవర్ కేసును కూడా మనం మిస్ చేయొద్దు. ఒక్కరితోటి మిస్ అయింది అనుకోండి, అది డెంగ్యూ అయింది అనుకోండి, ఆ దోమ ఏం చేస్తుంది, వాళ్ళకి కుట్టి పక్కలో కొడుతుంది, పక్కల నుంచి పక్కలు కొడుతుంది, ఊరంతా స్ప్రెడ్ కావడానికి వస్తూ ఉంటుంది. అదే టైఫాయిడ్ కూడా ఒక్క కేసు వచ్చినా కానీ సీరియస్ తీసుకోవాలి. టైఫాయిడ్ కూడా కంటామినేషన్ వాటర్ తోటి వస్తుంది. కాబట్టి అలాంటి కేసులు ఉంటే మ్యాక్సిమం ఏంటంటే సీరియస్గా ఉన్నట్టయితే ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయండి. ఎక్కడ కూడా నెగ్లెన్స్ కనపడదు.